కూకట్పల్లిలో హత్యకు గురైన బాలిక సహస్ర తల్లి సోషల్ మీడియాపై ఫైర్ అయ్యారు. నా కూతుర్ని నా భర్తే చంపాడని ఇష్టానుసారంగా రాస్తున్నారని, నా భర్త ఎలాంటి వాడో నాకు తెలుసునని అన్నారు రేణుక. అనవసరంగా తన భర్తపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. బిల్డింగ్ లో ఉంటున్న వాళ్లలో ఎవరో తన కూతుర్ని దారుణంగా హత్య చేశారని, ఆ లేడీ ఎవరో తనకు తెలియాలని డిమాండ్ చేస్తున్న సహస్ర తల్లి రేణుకతో ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. 5 రోజులు దాటుతున్నా ఇప్పటివరకు కూడా సహస్రాన్ని హత్య చేసింది ఎవరు, నిందితులు ఎవరు అనేది కూడా ఇప్పటివరకు కూడా ఇంకా పోలీసులు కనిపెట్టలేకపోయారు. దీంతో తల్లిదండ్రుల్లో తీవ్ర ఆవేదన కనబడుతుంది. తమ కూతుర్ని అంత దారుణంగా హత్య చేసింది ఎవరు, ఇన్ని రోజులు అవుతున్నా ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? దానికి సంబంధించి ఒకవైపు మనతో మాట్లాడడానికి తల్లి రేణుక ప్రస్తుతం మనతో మాట్లాడుతున్నారు. ఏం చెప్పాలనుకున్నారండి? దాదాపు 5 రోజులు అవుతుంది మీ పాపను చంపి, కనిపెట్టలేకపోతున్నారని నేను అడుగుతున్నాను. మమ్మల్ని కూడా నిన్న ఇంట్రాగేషన్ చేశారు పోలీసులు. అన్ని అడిగారు, మీకు బంధువులతో ఏమన్నా శత్రుత్వం ఉందా, మీకు తెలిసిన వాళ్ళతో శత్రుత్వం ఉందా, ఇంకేదన్నా ఉందా అని అడిగారు. కానీ మాకు ఎవరితో ఏం లేదు, అసలు ఏం గొడవ కాలేదు, ఏం జరగలేదు. మా పిల్ల మాతో ఇట్లా అంటున్నారని చెప్పలేదు, ఏమి చెప్పలేదు. అలాంటిది ఇలాంటి సిచ్యువేషన్ ఎట్లా జరుగుతుంది, అసలు ఏం జరగకుండా ఎట్లా జరుగుతుంది అన్నది పోలీసులు కనిపెట్టాలి. మీరు మాట్లాడితే నన్ను మా ఆయన్ని అనుమానిస్తున్నారు, జరగచ్చు అట్లా సిచ్యువేషన్లో జరిగింది. తల్లిని బిడ్డను చంపిన ఉండొచ్చు, తండ్రిని బిడ్డను చంపిన ఉండొచ్చు, ఇంకేదైనా జరగచ్చు. కానీ నా భర్తను అంటే మాత్రం నేను ఏ మీడియా వాళ్ళు రాసినా, ఏ ఛానల్ వాళ్ళు రాసినా మాత్రం నేను ఒప్పుకోను. నా భర్త ఇంకేదన్నా మాట అంటే మాత్రం నా పిల్లను చంపినందుకు అది వదులుకుంటానేమో, కానీ నేను నా భర్తనంటే మాత్రం నేను గట్టిగా చెప్తున్నాను. ఎట్లా పడితే అట్లా సోషల్ మీడియాలో రాస్తున్నారు. తండ్రి ఎందుకు వచ్చిండు, తండ్రి అంటే తల్లిదండ్రులు ఉన్న ఇంటికి తల్లిదండ్రులు రాకపోతే ఇంకా పక్క వాళ్ళు ఎవరు వస్తారో మీరు చెప్పండి. నన్ను అడగలేదన్న ఉంటే, నా ఆయన గురించి ఉంటే ఇట్లా చేస్తాడా అట్లా చేస్తాడా అని నేను చెప్తున్నాను కదా. మా ఆయన గురించి డబ్బున్నోడు కావచ్చు కదా, అసలు ఎవడు చేయలేడు మాకు చేసినట్టు. ఏ డబ్బున్నోడు చేయలేడు కావచ్చు. అలాంటిది నా భర్త నాకు చేశాడు, నా పిల్లలకు చేశాడు. అది మీకు చెప్తే మీరేదో చేస్తారని కాదు, అది నాకు తెలుసు. నా భర్త ఎలాంటి వాడు, నా పిల్లలు ఎలాంటి వాళ్ళు, నేను ఎలాంటి దాన్ని, అసలు నన్ను ఎట్లా చూసుకుంటాడు అనేది నాకు తెలుసు. ఇంకోసారి మీడియా వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, నా భర్తను అనుమానించడం కానీ ఇంకేదైనా అడిగే హక్కు మీకు లేదు. అసలు నా భర్త గురించి అడిగే హక్కు నేను చెప్తున్నాను కదా. నా భర్త ఎలాంటి వాడో నాకు తెలుసు. ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు సోషల్ మీడియాలో. ఎందుకు రాస్తారు అట్లా? ఎందుకు రాస్తారండి? ఎక్కడి నుంచి వచ్చింది అసలు మీరు కనిపెట్టాలి. కానీ సరే, మేము ఎప్పుడు ఇంటర్వ్యూలు ఏమన్నా ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము అన్నీ చెప్తున్నాము. కానీ ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? 4 రోజులైనా కూడా ఎందుకు ఇంతే డీలే చేస్తున్నారో అర్థం కావట్లేదు. అసలు కావాలి, కంపల్సరీ కావాలి, ఎట్లయినా సరే కావాలి. కానీ మీరు నా భర్తను అంటే మాత్రం నేను ఊరుకోను. మీరు కనిపెట్టాలి, మీకు రాకపోతే చెప్పండి. అంతేగాని మీ భర్త వచ్చిండు కాబట్టి ఇట్లా, మీది అట్లయింది కాబట్టి అట్లా, మేము పెంచుకునే వాళ్ళం అయితే 10 సంవత్సరాలు ఎట్లా పెంచుకుంటామండి? మా చుట్టుపక్కల వాళ్ళని అడగండి, మా ఫ్యామిలీ వాళ్ళని అడగండి, మేము ఎలాంటి వాళ్ళు తెలుస్తుంది కదా. నాకు తెలియకపోయినా వాళ్ళకైనా తెలుస్తుంది కదా. ఎప్పుడన్నా కొట్టాడా, ఎప్పుడన్నా తిట్టాడా, ఎవరినైనా తిట్టాడా? ఇంతవరకు ఈ పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అవుతుంది కానీ నా మీద ఒక్క చెయ్యి ఇంత చెంపదెబ్బ కూడా కొట్టలే మా ఆయన. తన భర్తపై అనవసరంగా మీడియాలో వస్తున్న కథనాలపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన భర్త అలాంటి వాడు కాదనేది కూడా తల్లి రేణుక స్పష్టం చేస్తుంది.